రత్నం మూవీ అసలు చాలా రోజుల తర్వాత పందెం కోడి ఆ టైప్లో ఆ ఫ్యాక్షన్ మంచి అప్పట్లో మంచి హిట్ కదా. చాలా గ్యాప్ తర్వాత ఇది అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ సినిమా అయితే మాత్రం. అసలు స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వెరైటీ స్టోరీ అనమాట. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆ అబ్బాయికి ఏమో అమ్మలా కనపడుతుంది, లాస్ట్కి ఏమవుతుంది అనే స్టోరీ కానీ అలాగే ఆ కథను తీసుకెళ్లే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ మైనస్ అనేది లేదు. దాని తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ గారి బీజిఎం అండ్ ఒక మంచి సాంగ్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. అవన్నీ చూస్తుంటే అసలు ఇది తమిళనాడులో అయితే మాత్రం వేరే లెవెల్లో ఆడేస్తుంది. మనకి తెలుగులోకి స్లోగా ఎక్కిద్ది కానీ సినిమా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే మనకి సింగం సినిమా చూడండి, నడవదు, పరిగెడుతూ ఉంటుంది అనమాట, సగసగమని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అలాగే ఎక్కడ ల్యాగ్ లేకుండా స్టార్టింగ్ దగ్గర నుంచి స్పీడ్ మామూలుగా లేదు సినిమా. ఆ స్పీడ్ కూడా కథలోంచి వెళ్తూ ఉంటుంది అనమాట. బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో అటు ఇటు ఎక్కేస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీ ఎలా అంటే మరి బీభత్సమైన స్టోరీ కాకుండా తీసుకెళ్లే విధానం బాగుంది అనమాట. ఒక అమ్మ సెంటిమెంట్ తీసుకొని హీరో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది బాగుందండి. బెటర్ ఫైట్స్ అయితే మాత్రం న్యాచురల్ ఉన్నాయి. అసలు కెమెరామ్యాన్ ఒక షాట్ మామూలుగా షార్ట్ బై షార్ట్ చేస్తారు కదా, ఇందులో ఒకే టేక్ లో చాలా షాట్లు ఉన్నాయి. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు నిజంగా విశాల్ గారు. సో టేకింగ్స్ చాలా బాగున్నాయి. సింగిల్ టేక్, అది కూడా 5 seconds కూడా ఉన్న సీన్లు కూడా ఉన్నాయి. అవి అయితే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ కొరియోగ్రాఫ్ చాలా బాగా చేశారు అన్నమాట. కత్తి అది ఫైట్ అయితే అసలు మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం అసలు ఒకటే సింగిల్ టేక్ అండి. కెమెరా ఎక్కడ ఆగదు, ఇంకో వేరే పడదు. అది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో తెలియదు కానీ ఆ కార్లు చేజింగ్ సీన్లు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్, అంటే హీరోయిన్ అనాలా అమ్మ అనాలో తెలియదు కానీ అది అంత ట్విస్ట్ లాస్ట్ మీరు సర్ప్రైజ్ అవుతారు అనమాట. అది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రీచ్ అవుతారు. ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇది వాళ్ళకి వీళ్ళకి ఎక్కాలనే లేదు, ప్రతి ఆడియన్స్కి చాలా మంచి సినిమా అండి. నిజంగా వచ్చినందుకు సినిమా చాలా రోజుల తర్వాత నాకు ఆ తమిళ్ ఫ్లేవరు ఆ యాక్షన్ మూవీస్ అన్ని చూసిన ఈ బూస్టింగ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. సో విశాల్ గారు అయితే మాత్రం సూపర్ హిట్. చాలా సంవత్సరాల తర్వాత అసలు ఆ యాక్షన్ మూవీ అయితే మాత్రం మళ్ళీ అన్ని గుర్తొచ్చినాయి అనమాట. ఆ పందెంకోడి, అంతకుముందు పందెంకోడి 2, భరణి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. సో చాలా బాగుంది, సూపర్ అసలు. ఓకే, థ్యాంక్ యూ. కూడా తెలియట్లేదు సినిమాలో. ఏంటంటే సినిమాలన్నీ నరుకుడు రాజా నరుకుడు సినిమాలు లాగా అయిపోతున్నాయి. కొన్ని డైలాగ్స్ ఓవర్ డైలాగ్స్ అవి ఎలా ఉంటాయంటే అది ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. ఆ బోర్డర్లో వాళ్ళు చూపించే సిచ్యువేషను, ఇదేంటి ఆ రేసులు, వామ్మో నాకైతే అసలు సినిమా అంత కంటెంట్ ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే ఒక యావరేజ్ మూవీ చూసినట్టు అనిపించింది. ఇందులో మెయిన్గా చెప్పాల్సింది విశాల్ గారి యాక్టింగ్. ఆయన బాడీ ఫార్మేషన్ ఎలా ఉందంటే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం మారిపోయింది. అసలు పందెంకోడి టైంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే కనపడుతున్నాడు. నిజంగా అది ఒప్పుకోవాలి. ఫైట్స్ అని చెప్పే మాస్ డైలాగులు తప్ప నాకు ఇందులో కొత్తగా ఏమనిపించలేదు. బట్ ఒక చిన్న ట్విస్ట్ అనిపించింది, అది కొంచెం బాగా ఎంజాయ్ చేశాను తప్ప మిగతా అంతకేం అనిపించలేదు. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్పుకోవాలంటే వన్ టైం వెళ్ళి ఏదో సరదాకి విశాల్ అన్న యాక్టింగ్ కోసం వెళ్ళి చూడాల్సిందే. నాకైతే అదే అనిపించింది అన్న. ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఏంటంటే కొన్ని ఓవర్ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ్ వర్షన్ మేబీ వాళ్ళకి నచ్చచ్చేమో, ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి స్టోరీలు బాగా నచ్చుతాయి. బట్ మనకి ఏంటంటే చూసిన సినిమాలే చూసి 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 సేమ్ రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. కానీ లాస్ట్ లో ఒక నరుకుడు ఉంటుంది, అది మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. ట్విస్ట్ ఒకటే అనిపించింది అన్న, ఒకటే ఉంది ట్విస్ట్. అది బాగా అంటే కొంచెం సర్ప్రైజ్ అయ్యాం. మామూలుగా ఎవరైనా హీరో హీరోయిన్ అంటే లవ్ స్టోరీ లేదంటే ట్రాక్ లో ఇవి అనుకుంటాం. బట్ ఈ సినిమాలో చిన్న ట్విస్ట్ మాత్రం కొంచెం మెస్మరైజ్ చేసింది మమ్మల్ని. ఓవరాల్ గా చూస్తే వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ. ఇందులో లవ్ స్టోరీ లాగా ఏం అనిపించలేదన్న. ఒక తల్లి ప్రేమ కనపడుతుంది. ఒక కొడుక్కి మిస్ అంటే వాళ్ళ కన్న తల్లిని మిస్ అయినప్పుడు ఒక అమ్మాయి సేమ్ సిమిలర్ గా కనిపిస్తే తన పైన ఎలాంటి ప్రేమ చూపిస్తాడు అంటే తన కన్న తల్లి పైన సేమ్ లవ్ ని ఎలా ఎక్స్పోజ్ చేయాలనుకుంటాడో సేమ్ అదే జరుగుతుంది.
జరుగుతుంది ఇందులో, అదే లవ్ స్టోరీ. కానీ ఇది వేరే లవ్ స్టోరీ అన్నమాట. ఇది అబ్బాయి అమ్మాయి చేసిన లవ్ స్టోరీ లాగా ఏమనిపిస్తుంది, కానీ బాగా అనిపిస్తుంది ఈ సినిమా. 2.0 అంటే అది బాడీ కట్అవుట్ లో మేబీ అయి ఉండొచ్చు, బట్ యాక్షన్ అంతా సేమ్ చింపేశాడు. అసలు యాక్టింగ్ చాలా బాగుందన్న, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చింది విశాల్ గారి సినిమా. సో అది నాకైతే బాగా అనిపించింది. బట్ స్టోరీలో కొంచెం ఇంకా కొంచెం బెటర్గా తీయడంలో కానీ కొంచెం బెటర్గా చూపించుంటే బాగుండేది నాకు అనిపించింది. సినిమా ఎలా అనిపించింది అన్న? రత్నం సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా అన్న. ఎప్పుడంటే సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అంటే చాలా రోజులు మనం సినిమా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక డిఎస్పీ మ్యూజిక్ దీనికి మెయిన్ చెప్పాలంటే సినిమాకి చాలా బలం. ఒక డిఎస్పీ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోనే సినిమా ఒక రేంజ్ లో ఉన్నది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావనా? అంటే ఒక్కొక్క సీన్ చూసి అంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉన్న, సెకండ్ హాఫ్ జర బాగుందనా. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఓకే కాకుండా సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఫ్యామిలీ సినిమా అని చెప్పొచ్చు. ఒక తల్లి పోలికలతో ఒక మళ్ళా అమ్మ ఊడుతుంది కాబట్టి వాళ్ళ అమ్మని ఊహించుకొని, ప్లస్ వాళ్ళ అమ్మ ఉంటుంది కాబట్టి హీరో కూడా తల్లికి ఏది కాకుండా ఆపద నుంచి కాపాడుకుంటా, విషయాలు నిలబడి అడ్డం నిలబడి కాపాడుకుంటూ వస్తాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే చెప్తున్నా వన్ టైం చూసుకోవచ్చు అన్న. అంటే మామూలుగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. మీకు ఎక్కడ బోర్ అనేది ఏం లేదు. ఓకే, మనం చూసినా కూడా మనం ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఇప్పుడున్న సమ్మర్ లా చిన్నోళ్ళు పెద్దోళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు. సినిమా వచ్చి వన్ టైం చూసుకోవచ్చనా. సూపర్ 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 సూపర్. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మిస్ ఏంటన్నా విశాల్ యాక్టింగ్ అన్న. మెయిన్ విశాల్ యాక్టింగ్ మైనస్. ఒకటి ఏంటంటే ఒక హాస్టల్ ఒక హీరోయిన్ ఆమె చెప్తాను అనమాట, నేను ఒక అన్నద సేవాలకి కోసం నేను ఇది మొత్తం ఇచ్చేస్తా ఆస్తి అని అంటారు. ఆడ సినిమా హైలైట్ అనమాట. సినిమా మాత్రం చాలా బాగుంది. విశాల్ కెరియర్ లో అది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ స్లో ఉన్న, సెకండ్ హాఫ్ ఓకే అనిపించుకోవచ్చు. అంత హిట్ అని చెప్పలేము, అంత ఫ్లాప్ అని చెప్పలేము. వన్ టైం చూసుకోవచ్చు, అంతగానే ఏం చెప్పలేము. ఓకే, సూపర్.